శ్రీమాత్రే నమః. మనకు వారాహి నవరాత్రులు మొదలయ్యాయి. మనము సాయంత్రం నుండి కూడా మనము అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము ఈ యొక్క 9 రోజులు కూడా. మరి నన్ను ఈ పూర్వము ఈ మధ్య కాలంలో అడుగుతున్నటువంటి విషయము, స్వామి మరి అమ్మవారికి దీపం ఏ విధంగా పెట్టాలి, అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలి, అమ్మవారికి సమర్పించేటటువంటి పూలు ఈ యొక్క 9 రోజులు కూడా వేరువేరుగా ఉంటాయా, ఒకే రకమైనటువంటి పూలతోని అర్చించవచ్చా, వాటి యొక్క ఫలితము ఏ విధంగా ఉంటుంది, మరి కందదీపము అని పెడుతూ ఉన్నారు కదా, మరి కందదీపము తప్పనిసరిగా పెట్టాలా, ఇది శాస్త్రంలో ఉన్నదా, ఒకవేళ పెడితే ఏ విధంగా పెట్టాలి అనేటటువంటి విషయము నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తాను. మనకు మొదటి రోజు అమ్మవారికి ఆవు నెయ్యితోని దీపారాధన చేయండి. తూర్పు ముఖంగా వెలిగించడము శుభప్రదము. కాబట్టి అమ్మవారిని స్థాపన చేసుకున్నటువంటి ప్రాంతం దగ్గర లేదా ఆ యొక్క మంటపం దగ్గర లేదా అమ్మవారి ఫోటో దగ్గర తూర్పు ముఖంగా దీపం ఉండడము ఉత్తమము. అయితే శాస్త్రంలో సాయంత్రం పూట వెలిగించేటప్పుడు పడమట వైపు చూసి వెలిగించాలి. కానీ మనకు అమ్మవారి ఆరాధన చేస్తున్నాం కాబట్టి 2 దీపాలు వెలిగిస్తే మాత్రం ఎదురెదురుగా వెలిగించవచ్చు, అందులో తప్పేమీ లేదు. పుష్పాలు మరి అమ్మవారికి ఎర్ర గులాబీ లేదా ఎర్ర మందారము పూలతోని అర్చన చేయండి. ఎర్ర మందారము కావచ్చు, ఎర్ర గులాబీతోని చేస్తే చాలా చాలా శుభప్రదము. మరి మొదటి రోజు నైవేద్యంగా ఏం పెట్టాలి స్వామి అంటే బెల్లంతోని చేసినటువంటి పాయసము, అలాగే అరటి పండ్లని నైవేద్యంగా పెట్టి, అమ్మా నా జీవితంలో అన్ని అడ్డంకులని కూడా తొలగించి ధైర్యము ప్రసాదించు తల్లి అని చెప్పి ఆ యొక్క వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుని యొక్క నవరాత్రుల్లో మొదటి రోజుని ప్రారంభం చేసుకోవచ్చు. మరి రెండవ రోజు నువ్వుల నూనెతోని దీపాన్ని వెలిగించండి. మరి ఒత్తులెన్ని వేయాలి స్వామి అడుగుతూ ఉంటారు. అమ్మా నేను ఒకటే చెప్తున్నాను, భక్తులందరికీ ఇప్పటి వరకు పూర్వం కూడా ఎంతో మందికి చెప్పాను, లెక్కకి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి వేయాలి. అయితే దీప ప్రమిదను బట్టి దాని యొక్క పరిమాణాన్ని మనం పెంచుకోవచ్చు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఇక రెండవ రోజు నాడు నువ్వుల నూనెతోని దీపాన్ని వెలిగించండి. మరి ఎర్ర చామంతితోని యొక్క అర్చన చేయండి. నైవేద్యంగా చక్కెర పొంగల్ని కొబ్బరికాయని నైవేద్యంగా పెట్టండి. మరి ఫలితం ఏమింటాయా ఈ యొక్క రెండవ రోజు నాడు అంటే, ఈ యొక్క రెండవ రోజు నాడు నువ్వుల నూనెతోని దీపాన్ని వెలిగించడం ద్వారా కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి మధ్యన కూడా సఖ్యత, మనశ్శాంతి ఏర్పడుతుంది. అదేవిధంగా గ్రహాల దోషాలు అంటే ఈ యొక్క ఆదిత్యాది నవగ్రహాల్లో ఏదైనా దోషము దుష్ఫలితాన్ని ఇస్తుంటే అది శాంతపరుచి మంచి ఫలితాన్ని ఇస్తాయన్నమాట. మరి మూడవ రోజు ఆవు నెయ్యితోని దీపారాధన చేయండి. మరి తామర పుష్పాలు లభిస్తే, మీరు తామర పూలు లభిస్తే లేదా మనకు పసుపు రంగు పూలతోని కూడా అర్చన చేసుకోవచ్చు. నైవేద్యంగా పెరగన్నాన్ని, దానిమ్మ పండ్లని నైవేద్యంగా పెట్టండి. ఫలితము ఏమిటయా స్వామి అంటే విద్యాభివృద్ధి కలుగుతుంది. అంటే ఇంట్లో పిల్లలకి మంచి చదువు, మంచి జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తుంది ఆ తల్లి. అదేవిధంగా మానసిక ప్రశాంతత, మనసులో ఏదైతే చింత ఉంటుందో ఆ చింతని ఆ వారాహి అమ్మవారు తీసివేస్తుంది అనమాట. 4వ రోజు పంచదీపాలను అంటే 5 దీపాలని వెలిగించండి అమ్మవారి ముందట. ఎర్ర గులాబీలతోని అమ్మవారిని పూజించండి. అదేవిధంగా నైవేద్యం వచ్చే వరకు పులిహోర, బెల్లము నైవేద్యంగా పెట్టండి. మరి దాని ఫలితం ఏమిటయా స్వామి అంటే శత్రు నివారణ జరుగుతుంది. అంటే శత్రువులందరూ కూడా నశింపజేస్తుంది ఆ అమ్మవారు. మరి శత్రువులని నశింపజేస్తుంది అంటే వాళ్ళకి ఏదో ఆపదలను కలిగిస్తుందని కాదు, వాళ్ళ మనసులో మన పట్ల మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచి మనతో శత్రుత్వం లేకుండా చేస్తుంది ఆ వారాహి మాత. మరి కార్యసిద్ధి, మనం ఎన్ని రోజుల పాటు మనము ఏవేమైతే కార్యాల మీద మనకు విఘ్నాలు వస్తున్నాయో ఆ విఘ్నాలన్నిటినీ కూడా అమ్మవారు తీసివేస్తున్నారు. 5వ రోజు నెయ్యితోని దీపారాధన చేసి జాజి పూలు లేదా మల్లెపూలతోని అమ్మవారిని పూజించండి. నైవేద్యంగా పరమాన్నాన్ని, అరటి పండ్లని నైవేద్యంగా పెట్టండి. ఏమి ఫలితమయ్యా అంటే ఐశ్వర్యము కలిగింపజేస్తుంది, సంతానాభివృద్ధి కలిగింపజేస్తుంది. అంటే ఇంట్లో సంతానం కాకుండా ఇంకా సంతానం గురించి వేచి చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి అమ్మవారు సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అదేవిధంగా 6వ రోజు నువ్వుల నూనెతోని దీపారాధన చేయండి. ఎర్ర మందారాలతోని అర్చన చేయండి. గారెలని, కొబ్బరిని నైవేద్యంగా పెట్టండి. దీనివల్ల ఫలితం ఏమిటయా అంటే దుష్ట శక్తులు అంటే మన మీద ఏదైనా ప్రయోగం చేస్తున్నా కానీ వాటిని అన్నిటినీ కూడా తీసివేస్తుందంట అమ్మవారు. అదేవిధంగా ధైర్యాన్ని కలిగింపజేస్తుంది ఆ వారాహి మాత. మరి 7వ రోజు అమ్మవారికి ఆవు నెయ్యితోని దీపారాధన చేయండి. గులాబీ పూలతోని అర్చన చేసి దద్దోజనాన్ని,
అదేవిధంగా ద్రాక్ష పండ్లని నైవేద్యంగా పెట్టండి. ఈ యొక్క ఫలితము ఏమిటయా అంటే ఆరోగ్యము, శుభ సంపద కలుగుతుంది. మరి 8వ రోజు ఏమి చేయాలి అంటే 8 లేదా అష్టవొత్తులు అంటే 8 ఒత్తులతోని దీపారాధన చేయొచ్చు, లేదా 8 దీపాలని ఆవు నెయ్యితోని కానీ నువ్వుల నూనెతోని కానీ దీపారాధన చేయొచ్చు. అదేవిధంగా ఎర్రటి పూలు అంటే వివిధ రకాల ఎర్ర రంగు ఉన్నటువంటి పూలతో అమ్మవారిని అర్చన చేయండి. అదేవిధంగా చక్కెర పొంగలని, అదేవిధంగా లడ్డుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అష్ట ఐశ్వర్యాలు 8 రకాల ఐశ్వర్యాలు అమ్మవారు కలిగింపజేస్తుంది. సకల కార్యములయందు విజయాన్ని కలిగింపజేస్తుంది ఆ వారాహి మాత. 9వ రోజు మహాదీపాన్ని అంటే 9 ఒత్తులు లేదా అఖండ దీపాన్ని అమ్మవారి దగ్గర వెలిగించండి చివరి రోజు. మరి ఇన్ని రోజులు చేయలేని వాళ్ళు కూడా చివరి రోజు కూడా ఈ యొక్క అఖండ దీపాన్ని వెలిగించి మనం అమ్మవారికి ఆరాధన చేసుకోవచ్చు. ఎర్ర తామర లేదు అంటే ఎర్రటి పూలతోని అమ్మవారిని అర్చింపజేసుకోండి. అదేవిధంగా పూర్ణ భోజనము అంటే అన్నం, పప్పు, కూర, పాయసము, పండ్లు ఇట్లా అన్ని రకాలమైనటువంటి ఆహార పదార్థాలు మీరు ఏమేమైతే వండుతున్నారో అవన్నీ కూడా పూర్ణ భోజనం. మనం ఏ విధంగానైతే పూర్ణంగా భోజనం చేస్తామో అదేవిధంగా ఒక దుప్పలలో అంత అన్నం, పప్పు, కూర, చారు అట్లా పెట్టేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తాంబూలాన్ని సమర్పించాలి అమ్మవారికి చివరి రోజున. అమ్మవారిని ఈ విధంగా ప్రార్థించండి. అమ్మ లోకక్షేమము, కుటుంబ శ్రేయస్సు, ఆధ్యాత్మిక పురోగతి ప్రసాదించు తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని చివరి రోజున అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహము ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క 9 రోజులు కూడా అమ్మవారి యొక్క నైవేద్యం కావచ్చు, పూలు కావచ్చు, ఏ విధంగా దీపం పెట్టాలి కావచ్చు, ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకున్నారు కదా. ఇవన్నీ కూడా శ్రద్ధగా చేసుకొని ఆ వారాహి మాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః.